ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి మెంతి ఆకు, టమాటోస్, కనకాంబరాలు, రోజ్ ఫ్లవర్స్, కాకరకాయలు, మిర్చి, మునగాకండి. అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఈరోజు రేపటికి సరిపడా ఆకుకూరలు కాసిన్ని కూరగాయ అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా చిక్కుడుకాయలు, వంకాయలు, సొరకాయలు అవి అయితే ఉన్నాయి, కానీ అవి డే ఆఫ్టర్ టుమారో అయితే హార్వెస్ట్ చేసేస్తాను. మెంతాకు మాత్రం బోల్డ్ ఎంత వచ్చిందండి, చాలా ఎక్కువగా వచ్చింది. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కసిన్ని కనకాంబరాలు, రోజ్ ఫ్లవర్స్, మునగాకు, మెంతి ఆకు, మిర్చి, టమాటోస్ ఇవైతే హార్వెస్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే కనకాంబరాలు హార్వెస్ట్ చేసుకొని తర్వాత రోజ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేసేద్దాం. ఇక్కడ కొన్ని కనకాంబరాలు అయితే పెట్టాను ఈ బయట సైడ్ ఉన్న మినీ గార్డెన్లో. ఇవన్నీ అయితే పిక్ చేసేద్దాము. కాసిన్ని కనకాంబరాలు అయితే వస్తాయి. కనకాంబరాలు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశానండి. ఒక చిన్న మూర అయితే అవుతుంది మనం గుచ్చుకున్నామంటే. ఇప్పుడు కాసిన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాం. కనకాంబరాలు ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు కాసిన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాం. కనకాంబరాలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేద్దాము. ఇవన్నీ రోజ్ ఫ్లవర్సేనండి. చిన్న ప్లాంట్ అయినా 5 ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అయ్యాయి. ఇక్కడ బేబీ పింక్ వేసాను. ఇటు సైడ్ వచ్చేసి డార్క్ పింక్ అండి. వీటికి కూడా చూడండి ఒక ఫ్లవర్ అయితే ఇలా బ్లూమ్ అయ్యింది. ఇంకా ఇవన్నీ మొగ్గలండి. ఇక్కడైతే 7, 8 మొగ్గలు అయితే పడ్డాయి. ఇలా మనకి చిన్న మొక్క అయినా మోర్ ఫ్లవర్స్ రావాలి అంటే రోజ్ ప్లాంట్స్కి తీసుకోవాల్సిన కేర్ వచ్చేసి మనము ప్రూనింగ్ చేసుకోవాలి. అలాగే వీటికి నేను వర్మీ కంపోస్ట్ ఇస్తూ ఉంటాను. ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఈ ఎగ్గు పెంకులు, ఉల్లిపాయ ఇవన్నీ లిక్విడ్ ఫెర్టిలైజర్గా చేసి బనానా, ఎగ్ పీలు, ఆనియన్ ఈ 3 వాటర్లో ఒక 3 days అలా కుళ్ళబెట్టేసి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇలా రోజ్ ప్లాంట్స్కి ఇస్తానండి. అందుకే చూడండి ఫ్లవర్స్ అనేవి ఎన్ని వచ్చాయో. చిన్న ప్లాంట్ అయినా కూడా మనము ఏదైనా తీసుకునే కేర్ను బట్టించే ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనకి తగినన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనము ఈ ఫ్లవర్స్ అయితే పిక్ చేసేద్దాం. చూడండి ఎంత బ్యూటీగా ఉందో ప్లాంట్ కూడా. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా నేను స్టెప్స్ ఎక్కేటప్పుడే స్టార్టింగ్లోనే పెట్టాను. ఎందుకంటే మనకి చూడడానికి కూడా లుకింగ్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. గార్డెన్ ఎంట్రన్స్లోనే ఇలా ఫ్లవర్స్ పెట్టేశాను. ఇందులో మధ్య మధ్యలో అక్కడక్కడ కూరగాయల మొక్కలు పెట్టేశాను. ఇప్పుడు పువ్వులు అయితే హార్వెస్ట్ చేద్దాం. ఉంటాయి కదండి, మెల్లిగా పిక్ చేసేస్తున్నారు. ఇవి బిగ్ సైజ్ కాదండి, హైబ్రిడ్ కాదు, నాటు గులాబీలు. చిట్టి చిట్టి గులాబీలు. ఇదిగండి ఒకటి సైడ్ కూడా ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఉంది. ఇది కూడా పిక్ చేసేద్దాం. ఇదిగండి ఒక 5 రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. గులాబీలు అయితే ఒక 5 అయితే హార్వెస్ట్ చేసాము కదా. ఇవి కూడా ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి మనం మిగతా వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేద్దాము. బేబీ పింక్ ప్లేట్లో బేబీ పింక్ రోజ్ ఫ్లవర్స్, పింక్ కాంబినేషన్. ఇక్కడైతే కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయి. ఇవి మీడియం సైజు అండి. ఈ కాకరపాదు కూడా ఇవి ఇంతే వస్తాయి, ఈ సైజు కాకరకాయలు. ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఈ మాత్రం వచ్చాయి.
కాకరకాయలు ఈ మాత్రం అయితే వచ్చాయండి. ఇప్పుడు మునగాకు అయితే హార్వెస్ట్ చేద్దాం. మునగాకును దింపుకుందాము. ఎంత లేతగా ఉందో చూడండి. ఇదంతా మునగాకి. మునగాకు ఒక బంచ్ దాకా అయితే హార్వెస్ట్ చేశాను. చూడండి ఎంత లేతగా ఉందో. టమాటోస్ పిచ్చేద్దాం. ఇక్కడ ఈ రో అంతా టమాటో ముక్కలు పెట్టాను. ఇవి వచ్చేసి ఇదిగోండి చెరీ టమాటోస్. ఇవి వచ్చేసి నాటు రకం చిన్న సైజు టమాటోస్. ఇవి వచ్చేసి హైబ్రిడ్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటోస్. అటు సైడ్ వెళ్ళి పిక్ చేసేస్తాం. ఇక్కడ అన్ని టమాటోసే. ఇంకా వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి చిన్న చిన్న టమాటోస్. ఇది జింజర్ అండి. ఇది కూడా రెడీ అవుతుంది, హార్వెస్ట్ చేయాలి. ఇదిగోండి ఇవన్నీ రా టమాటోస్. ఇక్కడ కూడా కొన్ని అక్కడక్కడ టమాటో మొక్కలు పెట్టాను. ఇదిగోండి ఈ టమాటో మొక్క ఇదిగోండి ఇలా వెయిట్కు పడుతుంది. ఇలా టమాటోస్ అయితే ఈ మాత్రం వచ్చాయండి. ఇప్పుడు మెంతాకు అయితే హార్వెస్ట్ చేద్దాం. ఈ టబ్లో వచ్చేసి కొన్ని చెరీ టమాటో మొక్కలు, మెంతి ఆకు అయితే పెట్టాను. మెంతి ఆకు అయితే హార్వెస్ట్ చేద్దాం. మెంతి ఆకు ఈజీ గ్రో అండి. ఈ టమాటో మొక్కలు వేసిన తర్వాత ఈ మధ్యలో అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అందులో నేను మెంతులు అయితే వేసాను. ఒక బంచ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఇదంతా ఉంది. టమాటో మొక్కలు కూడా చూడండి హెల్దీగా గ్రో అవుతున్నాయి. మెంతాకు అయితే మొత్తం హార్వెస్ట్ చేశానండి. ఒక బిగ్ బంచ్ అయితే వచ్చింది. కంప్లీట్గా హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇందులో టమాటో మొక్కలు ఒక్కటే ఉన్నాయి. ఇదిగోండి గ్రీనిష్గా ఉంది కదా, ఇలా ఆర్గానిక్గా పండించుకున్నాం మెంతి కూర. మెంతాకైతే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు కాసిన్ని మిర్చి అయితే పిక్ చేసేద్దాం. మెంతాకు మాత్రం ఒక 2 బిగ్ బంచెస్ అని చెప్పొచ్చండి. ఇలా నేను ఇంకా అదిమి పట్టుకున్నా కానీ చాలా హార్వెస్ట్ చేశాను. మిర్చి హార్వెస్ట్ చేద్దాం. మిర్చి వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ మిర్చినే.
ఒక 4 మొక్కలు అయితే పెట్టాను. ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి టబ్స్లో, అవి కూడా కట్ చేసేద్దాం. మిర్చి అయితే ఈ మాత్రం వచ్చాయండి, ఇవి వచ్చాయి మిర్చి మాత్రం. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవే ఒక 5-6 ఐటమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఈరోజు మనము గార్డెన్లో కాసిన్ని కనకాంబరాలు అయితే పిక్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మాలగా తయారు చేస్తున్నాను. కాసిన్ని అల్లుకున్నామంటే పువ్వుల మాల అయితే అవుతుంది. కనకాంబరాలన్నీ ఇలా మాలలాగైతే కట్టేశానండి. ఇలా పువ్వులు మొత్తం బాగా చిక్కగా కట్టాను, పల్చగా లేకుండా. ఇలా మొత్తం బాగానే వచ్చాయి కదా ఫ్లవర్స్. ఇలా ఒక 3 దాకా అయితే వచ్చాయి అండి. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అయితే కనకాంబరాలు, రోజ్ ఫ్లవర్స్, కాసిన్ని కాకరకాయలు, మిర్చి, మునగాకు, మెంతి ఆకు, టమాటోస్ అయితే ఇచ్చేసాను. ఇవి 1 డే అండి, 1 or 2 days. ఒక 2 ఆకుకూరలు కదా, ఈరోజు రేపు యూజ్ చేయొచ్చు. కాకరకాయలు, మిర్చి, ఇంకా మనము కర్రీస్లోకి పప్పులోకి యూజ్ చేస్తాం కదా టమాటోస్. ఒక 2 డేస్కి సరిపడా నేను అలా డే బై డే హార్వెస్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.